Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. మొన్న గౌరవనీయ సుప్రీంకోర్టు వారు సిజేఐ బెంచ్ వారు ఎమ్మెల్యేస్ అండ్ ఎల్పీస్ కరప్ట్ యాక్టివిటీస్ మీద పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ ఆ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ చక్కటి జడ్జిమెంట్ ఇచ్చారు. అది 5 జడ్జెస్ బెంచ్. యాక్చువల్గా 3 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్ అది, ఆ తర్వాత 5 అయింది. ఇప్పుడు ప్రజెంట్ 7 జడ్జెస్ బెంచ్ ఈ డిస్కషన్ చేశారు. కేసులా ముందు తెలుసుకోవడం మంచిది. కేసులా పేరు సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, క్రిమినల్ అపీల్ నంబర్ 451/2019, right, decided by 7 judges bench. Students, please note down their names. CJI Honorable Dr. D.Y. Chandrachud, Justice A.S. Bopanna, M.M. Sundaresh, J.B. Parthiwala, Pamadi Ghantam Sri Narasimha, Sanjay Kumar and Mishra. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే జడ్జిమెంట్ చెప్పాలి. దే హావ్ రిజర్వ్ ద జడ్జిమెంట్. సో చాలామంది ఉన్నారు కాబట్టి 5 నెలలు పెద్ద టైం ఏం కాదు. ఈ కేసు చదివే ముందు మొట్టమొదట పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసు మనం తెలుసుకోవడం మంచిది. 1991 మీకు లా ఆఫ్ టాస్ స్టూడెంట్స్కి దీన్ని ప్రివిలేజెస్లో చెప్పాను. ఈ ప్రివిలేజెస్లో కూడా 2 ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 105 and 194 ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 105 deals with the powers, immunities and privileges of the elected members, maybe the parliamentarians or maybe the MLAs. So, దీనివల్ల ఏంటంటే whatever happens inside the parliament or assembly, they are immune. It cannot be questioned in the court of law. ఇది మెయిన్. పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో అప్పుడు కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళే. ఆ కాలంలో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ శిబు సోరెన్ అనుకుంటా ఆయన పేరు. సో క్యాష్ ఫర్ క్వెర్రీ అనేటువంటిది చాలా ఈ మధ్య పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు యాక్చువల్గా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది పివి నరసింహారావు గారి మీద. ఆయన అతుకులో బొంత గవర్నమెంట్ని 5 ఏళ్ళు నడిపాడు. ఆశ్చర్యం, అది ఉంటాడా లేదా అని అనుకున్నాం మేమంతా. మొత్తానికి 5 ఏళ్ళు నడిపాడు ఆయన. ఆడ నడిపినప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎల్కే అద్వానీ గారు వీళ్ళంతా ఎన్సీసీ పెడితే దాని మీద గట్టెట్టడానికి సో ఏదో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఎంపీలని కొన్నారు అనేటువంటిది ఒకటి. నో కాన్ఫిడెన్స్ మోసం వీగిపోయింది డబ్బులు తీసుకుని. రెండవది అప్పటికి ఇప్పటికి కూడా ఉంది ఆ దరిద్రం. క్యాష్ ఫర్ క్వెర్రీ. ఎంపీసు డబ్బులు తీసుకుని పార్లమెంట్లో క్వశ్చన్లు అడుగుతారు. ఇదే కదా మొన్న మహువా మైత్ర మీద కేసు. మహువా మైత్ర తన ఈమెయిల్ అడ్రస్ లేదా డిజిటల్ సిగ్నేచరు దుబాయ్లోనో వాడికి ఇచ్చిందని, అతను ఆ క్వశ్చనే టైప్ చేశాడని, దాని మీద చాలా డైరెక్ట్ ఓబ్రెయిన్ చాలా గొడవలే. సరే, వేరే సంగతి. ఇష్యూ మాత్రం అదే, క్యాష్ ఫర్ క్వెర్రీ. ఇది ఇట్స్ ఎ స్కామ్, దరిద్రం. ఇది యాక్చువల్గా ఒప్పుకోకూడదు. కానీ పివి నరసింహారావు కేసులో అప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అగర్వాల్ గారు ఎవరు జడ్జి గారు, No, it is immune. What happens inside the parliament can't be questioned before the public court. కోర్టుకి దానికి చేయడానికి లేదు. They are immunity. Immunity is definitely present there. 3:2 అనుకుంటా 5 జడ్జెస్ బెంచ్లో మొత్తానికి జడ్జిమెంట్ వచ్చింది. అలాగే ఇక ఈవిడ సీతా సోరెన్ కేసులో 2011-2014 గొడవ బ్రైబరీ. సీతా సోరెన్ కేసు ఈ మధ్య కాలంలో వచ్చింది. ఈవిడ రాజ్యసభ మెంబర్కి తన పార్టీ కాకుండా వేరే వాళ్ళకి వేసిందని వీడి మీద గొడవ పెట్టారు. అల్టిమేట్గా మొత్తం తర్వాత చూస్తే ఈవిడ డబ్బులు తీసుకుంది అంటారు, కానీ ఆ క్యాండిడేట్కి వేయలా. ఎవరి మీద వెలిగినా తన పార్టీ క్యాండిడేట్గా వేసింది. దాని మీద మళ్ళీ రీఎలక్షన్ జరిగి గందరగోళమైంది. కాబట్టి నా మీద అన్యాయంగా ఎందుకు కేసు పెడతారని చెప్పి ఆవిడ వెళ్ళింది. హైకోర్టులో కూడా ఒప్పుకోలేదు. హైకోర్టులో ఒప్పుకోదు, సుప్రీంకోర్టులో వేసింది. ఈ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ బ్యూటిఫుల్ వర్డింగ్. ఈ కొంచెం జాగ్రత్తగా మనం వినాలి. బ్రైబరీ ఈజ్ నాట్ ఇమ్యూన్ అండర్ ఆర్టికల్ 104 or 194 బికాస్ పార్లమెంటరీ డెమోక్రసీ, రెసిప్రోసిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. నో డౌట్ యు ఆర్ రిప్రజెంటెడ్. ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారు? మీరు ఆ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ యొక్క బాధల్ని, లేకపోతే వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని, లేకపోతే వాళ్ళ యొక్క అవసరాలని దాంట్లో
అసెంబ్లీలోనో పార్లమెంటో చెప్తారని. మరి మీరే కరప్ట్ అయితే? సో కాబట్టి ఇఫ్ ఎనీ మెంబర్ ఇండల్జెస్ ఇన్ యాక్ట్ ఆఫ్ బ్రైబరీ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ క్రిమినల్ యాక్ట్. అంతేగాని మెదర్ క్యాస్టింగ్ ఓట్ కానీ ఆర్ క్యాష్ ఫర్ క్వెర్రీ కానీ ఇవన్నీ. కాబట్టి ప్రీవియస్లీ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పివి నరసింహారావు జడ్జిమెంట్ విచ్ హ్యాస్ గివెన్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ టు మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ who are engaged in bribery for casting a vote or cash for query, all these things, it is overruled. తీసవతల పడేశారు. అర్థమైందా? వెరీ గుడ్ జడ్జ్మెంట్. ఎందుకంటే జరగాలి, లేకపోతే ఏమవుతుంది, లోపల ఏం జరిగినా పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉంది, మమ్మల్ని ఏం మాట్లాడడం లేదు అని చెప్పి అంటారు. నో డౌట్ ప్రివిలేజెస్ షుడ్ బి దేర్. కానీ ఈ కన్స్ట్రక్షన్ అనేది లిటరల్ కన్స్ట్రక్షన్ పనికిరాదు. మీకు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు అర్థం చేసుకోండి. కానీ యూ కెనాట్ కన్స్ట్రూ లైక్ దట్. సో ఇమ్యూనిటీ 105 ఉంది కాబట్టి లోపల ఏం జరిగినా సరే దే ఆర్ ఇమ్యూన్ అనటానికి అంత లిటరల్ కన్స్ట్రక్షన్ తీసుకోకండి. దే షుడ్ బి మిస్షీఫ్. ఆ మిస్షీఫ్ రూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీద చెప్పాడు క్లియర్గా. ఎందుకంటే ఏ లెజిస్లేటర్ హూ రిసీవ్స్ ఎ బ్రైబ్ కెన్ హీ గెయిన్ ఇమ్యూనిటీ. ఏదో పని చేసి నేను ఎమ్మెల్యేని నాకు చేయడానికి ఉంటుందా అనేటువంటిది రావాలి. సో ఈవిడ 2012లో 30/3/2012 జరిగిన ఎలక్షన్లో 2 రాజ్యసభ మెంబర్లు ఎన్నుకునేటప్పుడు ఈవిడ జేఎంఎం తరఫున యాక్చువల్గా ఎలిగేషన్ ఏంటంటే షీ యాక్సెప్టెడ్ బ్రైబ్ ఫ్రమ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండ్ ఓటెడ్ అని. కానీ రికార్డు రాజ్యసభలో తెలిసిపోద్ది. షీ ఓటెడ్ ఫర్ ఓన్ జేఎంఎం క్యాండిడేట్కే చేసింది. ఇక దాని మీద పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ సిబిఐ ఆర్ స్పెషల్ ఎస్పీఈ 1998 కేసు, ఆ కేసు మీద డిస్కస్ చేస్తూ సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకంటే ది ఇంటెన్షన్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్. ఇంటర్ప్రిటేషన్లో ముఖ్యమైనది ఏంటి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఆర్టికల్ 105. డెఫినెట్లీ దే గివ్ ది సో కాల్డ్ ఇమ్యూనిటీ టు ద మెంబర్స్. ప్లీజ్ రిమెంబర్ వెన్ దే యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్. అంతేగాని డబ్బులు తీసుకుంటాం ఏది పెడితే మాట. సో ద బ్రైబ్ టేకర్ కెనాట్ టేక్ డిఫెన్స్ అండర్ 105. దే షుడ్ బి టేకెన్ టు టాస్క్. ఇది మెయిన్ పాయింట్. సో కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్స్ మంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.